ఆవకాయ పచ్చడి అంటే తినని వారు, ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా చెప్పండి? ఆవకాయ పచ్చడి పెట్టే విధంగా పెట్టాలి గానీ, మినిమమ్ ఒక సంవత్సరమైనా అలాగే కలర్ చేంజ్ అవ్వకుండా, ముక్క మెత్తబడకుండా చాలా బాగా కుదురుతుందండి. ఆవకాయ పచ్చడి 1, 2, 3 రకాలు కాదు. ఒక్కో ఏరియాకు ఒక్కో విధంగా పెట్టేస్తారు మరి. ఇలా పెట్టే ఆవకాయ పచ్చళ్ళు ఇదేం టేస్ట్ దానికే బాగుంటుందండి. నేను పెట్టే ఈ ఆవకాయ పచ్చడి మాత్రం అద్దిరిపోతుంది. ఈ ఆవకాయ పచ్చడి పెట్టడం కోసం ముందుగా ఇలాంటి ఆకుపచ్చ కలర్ మామిడికాయలు తీసుకొని బాగా కడేమి లేకుండా ఒక 10, 20 నిమిషాల వరకు ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత చూడండి తొడిమెలోంచి జీడ ఎలా వస్తుందో అంత తాజా ఉండాలి ఈ మామిడికాయలు. ఇప్పుడు పైనున్న పొట్టు మొత్తం తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంతమంది కొన్ని విధాలుగా కట్ చేసుకుంటారు. మనకు ఏది ఈజీ అనిపిస్తే అలాగ కట్ చేసుకుంటే సరిపోతుంది. దీని టేస్ట్ దీనికే, వక్కల టేస్ట్ వక్కలకే. అంటే ఎలా కట్ చేసినా దేని టేస్ట్ దానికే మారుతూ ఉంటుంది. ఇలా మొత్తం అన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చూడండి పొడవాటి ముక్కలు మరీ దొడ్డు లేకుండా, మరీ సన్నం లేకుండా చాలా బాగా కట్ చేసుకోవస్తుందండి. ఇలా కట్ చేసుకుంటే ఎన్ని మామిడికాయలైనా ఇట్టే కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత తీసి ఒక గిన్నెలో వేసి ఎక్కువ మోతాదులో ఈ పచ్చడి పెట్టేట్టుంటేనేమో అందల కొద్దీ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మోతాదులో ఓ 2, 3 కిలోల వరకు మనం ఈ పచ్చడి పెట్టుకున్నప్పుడు 1 కిలోకు 1/2 కిలో చొప్పున ఉప్పు వేయాలండి. ఇలా ఉప్పు వేసి ఇందులోనే కాస్త పసుపు వేసి మొత్తం అంతా కలుపుకొని పక్కనుంచాలి. ఒక గంట 2 గంటలు ఆ వక్కలు అలానే ఉప్పులో నాననివ్వాలండి. ఈ లోపునే మనం మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఎల్లిపాయలు పొట్టు మొత్తం తీసుకున్న తర్వాత స్టవ్ పై ఒక గిన్నె ఉంచి అందులో మనకు తొక్కుకు ఏర్పడా ఈ మెంతులు, ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేయించి పక్కనుంచి ఆరే లోపునే ఇప్పుడు ఇదే గిన్నెలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా సేమ్ అంతే, కిలోకు 1/2 కిలో చొప్పున ఆయిల్ వేసుకొని ఇందులోని ఫస్ట్ ఎల్లిపాయలు, తర్వాత 2, 3 మిరపకాయలు ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి కాస్త గోలిన తర్వాత మెంతులు, ఇవి కాస్త గోలిన తర్వాత ఆవాలు వేసి చివరిలో మొత్తం అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 2, 3 కరివేపాకు రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా ఆరే లోపునే మనం వేయించి పక్కన ఉంచుకున్న మెంతులు, ఆవాలు ఇలా పొడి కొట్టుకోవాలండి. తర్వాత పొట్టు తీసి పక్కన ఉంచుకున్న ఈ వెల్లుల్లిపాయలు కూడా మెత్తని పేస్ట్లా దంచుకోవాలి. తక్కువ మోతాదు కాబట్టి నేను ఇలా దంచాను. ఎక్కువ మోతాదులో అయితే మనం మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. మనకు కాగబెట్టి పక్కన ఉంచుకున్న ఈ ఆయిల్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే దంచి పక్కన ఉంచుకున్న ఈ వెల్లుల్లిపాయల ముద్ద కూడా అందులో వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఈ లోపునే ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కన ఉంచుకున్న ఈ మామిడికాయ ముక్కల్లోంచి వాటర్ కూడా బయటకు వచ్చాయి కదా. ఇప్పుడు మన టేస్ట్కి ఏర్పడ చిల్లీ పౌడర్, కారపొడి వేసుకొని ఇందులోనే దంచి పక్కన ఉంచుకున్న ఈ మెంతి పొడి, ఆవ పొడి మొత్తం వేసి ముక్కలకు అంతా పట్టేలా బాగా కలపాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్లో కాగబెట్టి పక్కన ఉంచుకున్న ఈ ఆయిల్ తీసి ఇందులో కలుపుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్ట్కరమైన మామిడికాయ పచ్చడి రెడీ అవుతుంది. అప్పుడే కాదు, ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత మినిమం 1 రోజైనా పక్కన ఉంచుకోవాలండి. ఇలా 1, 2 రోజులు మనం పక్క నుంచి తర్వాత తీసుకొని అన్నంలోకి వేసుకొని తింటే చాలా చాలా బాగా కుదురుతుందండి. ముక్కల్లో ఉన్న పులుపుకి ఈ ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టి ఈ పులుపుదనం ఎక్కువ తెలవకుండా, ఉప్పు కారం అనేది మరీ ఎక్కువ లేకుండా అన్నీ సమానంగా సెట్ అవుతాయండి. ముందుగా చెప్పడం మర్చిపోయాను, ఇందులోనే పచ్చి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ మామిడికాయ ముక్కల కంటే ఈ పచ్చి వెల్లుల్లిపాయలే చాలా ఇష్టంగా తినేస్తారండి. అంత బాగా టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. వీలుంటే మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా తొక్కు మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఒక జాడీలో కానీ ఇలాంటి కీసలో కానీ ఉంచి క్యాప్ పెట్టేసి పక్కన ఉంచామండి. నెలలైనా తొక్కు పాడవకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా, టేస్ట్ ఏమి మారకుండా బాగా కుదురుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.